మహాశివరాత్రి పర్వదినాన రాష్ట్రంలోని శైవ ఛత్రాలని శివనామస్మరణలతో మార్మోగుతుంటే ఆ క్షేత్రంలో మాత్రం దయ్యాల ఘోషతో హోరెత్తిస్తారు. పూనకాలతో ఊగేది కొందరు. పొర్లుడు దండాలతో హోరెత్తించేది ఇంకొందరు. వెర్రి వేషాలతో హడలెత్తించేవారు మరికొందరు. ఇలా లక్షలాది మంది భక్తుల మానసిక రుగ్మతలను ఆసరాగా చేసుకొని దయ్యం పట్టిందని చావబాదే నకిలీ బాబాల భాగవతంపై ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్. భక్తుల మానసిక రుగ్మతలను ఆసరాగా చేసుకొని లక్షల్లో దండుకునే నకిలీ బాబాలకు నిలయం పొలతల క్షేత్రం. ఈ పొలతల క్షేత్రంలో భక్తుల మానసిక రుగ్మతలకు దయ్యం పట్టిందనో సంతానం లేని వారికి సంతానం కలిగిస్తానంటూ వాళ్ళు బాధేది ఎంతో తెలుసా? వేలల్లోనే. ఇంతకీ ఆ క్షేత్రం ఎక్కడో చూసొద్దాం పదండి. పక్కన ఓ మహిళ జుట్టు విరబోసుకొని కనిపిస్తుంది కదా, ఆ మహిళకు దయ్యం పట్టిందంట. ఆ దయ్యాన్ని ఆయన బదిలిస్తున్నాడట. అంటే ఓ రకంగా దయ్యం పట్టిందని వారిని పెట్టే హింసలు అంతా ఇంతా కాదు, చావబాదడమే కాదు, కాళ్ళతో తన్నేటువంటి ఘటనలు కూడా పొలతల క్షేత్రంలో మనం చూస్తాం. సో ఇదంతా మహాశివరాత్రి పర్వదినానికి వారం రోజుల ముందు దొంగ బాబాలు ఇక్కడ తిష్ట వేస్తారు. వారి వెంట వచ్చినటువంటి శిష్యగణం ఇక్కడ ఉన్నటువంటి భక్తుల మానసిక రుగ్మతలను ఆసరాగా చేసుకుంటారు. వారిని వలలో వేసుకుంటారు. వారి సమస్యను అడిగి తెలుసుకుంటారు. అలా మాట కలిపి వారి సమస్య తెలుసుకున్న తర్వాత ఇక్కడ పొలతల క్షేత్రంలో టెంట్లు వేసుకున్నటువంటి ఆ ప్రాంతానికి తీసుకెళ్తారు. అక్కడ దయ్యం పట్టిందనో రకరకాల మాటలు చెప్పి నమ్మిస్తారు. ఆ తరువాత అసలు కథ మొదలవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి అక్క దేవతల ఎదురుగా ఆ మహిళను కూర్చోబెట్టి, ఎవరైతే దయ్యం పట్టిందని వస్తారో వారిని అక్కడ కూర్చోబెట్టి సావబాదడమే కాదు, రకరకాలుగా హింసిస్తారు. వారు పెట్టే బాధలకు దయ్యం పట్టింది, మమ్మల్ని వదలరా స్వామో అన్న రీతి వరకు తన్నడం, కాళ్ళతో తన్నడం, చిత్ర హింసలకు గురి చేస్తారు. సో ఇలా ఆ దయ్యాన్ని వదలగొట్టామని, అదేవిధంగా కోనేట్లో ముంచి ఆ తర్వాత వెంట్రుకలో దయ్యం వచ్చింది, ఆ వెంట్రుకను కట్ చేసి సీసాలో వేసి పారేస్తుంటారు. ఇది ఓ తంతు. మరో తంతు ఏంటో తెలుసా? సంతానం లేని వారు ఎంతోమంది ఇక్కడ అక్కదేవతల వద్ద వరపడితే సంతాన ప్రాప్తి కలుగుతుందన్నటువంటి ప్రచారం, అదేవిధంగా భక్తుల్లో విశ్వాసం. అయితే అలాంటి వారిని కూడా ఇక్కడ ఉన్నటువంటి దొంగ బాబాలు, నకిలీ బాబాలు సంతానం కలిగిస్తామంటూ మాటలు కలుపుతారు. పక్కన సోది పట్టుకొని ఓ మహిళ ఉంది. ఆ మహిళ సంతానం లేని వారికి సంతానం కలిగిస్తుందంట. అంటే ఓ రకంగా పూజలు చేస్తామని చెప్పి అమ్మవారు పూనినట్లు పూనకాలతో పూనిస్తారు. ఆ తర్వాత ఆమె ఒళ్ళంతా హూనమయ్యాక ఆ తర్వాత సంతానం కలుగుతుంటూ ఒక నిమ్మకాయ ఇస్తారు. ఆ నిమ్మకాయ నెత్తిన పెట్టుకొని పడుకోమని చెప్తారు. ఇలా రకరకాల అవతారాలు ఎత్తి పొలతల పుణ్యక్షేత్రంలో అవతారులు కనిపిస్తారు. అయితే సంతానం మాట దేవుడు ఎరుగు, కానీ వారు పెట్టే హింస ఒక రకంగా దయ్యాల పేరిట పెట్టే హింస. అదేవిధంగా సంతానం కలుగుతుందా అని ఎవరైనా అడిగితే మాత్రం వారిపై ఆవేశంగా ఊగిపోతారు. అమ్మవారినే శంకిస్తావా, అమ్మవారు తలుచుకుంటే నువ్వేమైపోతావు అంటూ శపిస్తారు. సో దీంతో ఇక్కడ ఎదురుగా ప్రశ్నించే వాళ్ళు కూడా ప్రశ్నించలేనటువంటి పరిస్థితి. సో ఈ తంతంతా అటు వేలాది మంది పోలీసుల సమక్షంలోనే జరుగుతుంది. ఓవైపు అధికారులు కూడా ఇక్కడ ఉన్నా కూడా ఎవరు కూడా అటువైపు కన్నెత్తి చూడరు. వారిని ప్రశ్నిస్తే అక్క దేవతల ఆగ్రహానికి గురికాక తప్పదంటూ హెచ్చరిస్తారు. దీంతో మనకెందుకులే అని భయపడి వారి శాపనార్థాలు మనకెందుకంటూ వెళ్ళిపోయేటువంటి పరిస్థితి.
ఈ తంతంతా కూడా ఇప్పటి నుంచి కొనసాగుతున్నటువంటి కాదు, దాదాపు ఏళ్ల తరబడి కొనసాగుతుంది. శివరాత్రి వచ్చిన ప్రతిసారి ఇక్కడ దొంగ బాబాలు తిష్టవేయడం, ఆ బాబాల శిష్యగణం అంతా కూడా అందరినీ ఎవరైతే మానసిక రుగ్మత ఉన్నారని ఆకట్టుకొని ఆ తర్వాత వారిని భయపెట్టి తమ ముగ్గులోకి దించుకొని లక్షల్లో దండుకున్నటువంటి వైనం ఇది. ఈ వ్యవహారంపై పోలీసులు కూడా అటువైపు కన్నెత్తి చూసేటువంటి పరిస్థితి ఉండదు. అయితే ఇలాంటి పరిస్థితి నేపథ్యంలో నేటి ఆధునిక యుగంలో అంటే కంప్యూటర్ యుగంలో కూడా ఇలాంటి మూఢనమ్మకాలు నమ్మి మోసపోతున్నది ఎవరో కాదు, భక్తులు. సో ఈ నేపథ్యంలో ఇప్పటికైనా అధికార యంత్రాంగం ప్రత్యేకమైన దృష్టి సారించి కొలతల్లో జరుగుతున్నటువంటి నకిలీ బాబాల భాగవతంపై దృష్టి సారించి భరతం పట్టాలని పలువురు భక్తులు కోరుతున్నారు. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV, పొలతల నుంచి. రాబోయే కొద్ది రోజుల్లో మహాశివరాత్రి ఉత్సవాలు ప్రతి చోట ప్రారంభమవుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా మన దగ్గర కడపకు దగ్గరగా ఉన్నట్టు కూతవేడు దూరంలో ఉన్నటువంటి పొలతల క్షేత్రంలో మనకు ఇక్కడ పెద్ద తిరునాళ్ళలాగా ఒక మహోత్సవం అనేది జరుగుతుంది. ఈ సందర్భంగా అనేక మంది చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి మహిళలు, పురుషులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు. ఈ ఉత్సవాల సందర్భంగా మనం బాగా గమనిస్తే గతంలో కూడా నేను అనేక సందర్భాల్లో ఈ ప్రభుత్వాలకి గుర్తు చేశాను. మళ్ళీ ఈ సందర్భంగా మళ్ళీ గుర్తు చేస్తూ ఉన్నాను. అనేక మంది మహిళలు ఇక్కడికి వచ్చి దయ్యం పట్టింది అనేటువంటి దేనితో లేదో అక్కదేవతలు పట్టారనేటువంటి కొన్ని రూపాల్లో వాళ్ళు మానసిక స్థితిని కోల్పోయి వాళ్ళు హిస్టీరియాతో పరిగెత్తడం కానీ లేకపోతే ఊగడం కానీ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. దీన్ని కొంతమంది భావాలుగా, కొంతమంది పూజలు విడిపించే వాళ్ళుగా ఉండి వాళ్ళు ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నారు. వీటిపైన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి గతంలో కూడా మేము రెవెన్యూ శాఖ వైపు నుంచి అట్లాగే పోలీస్ అధికారుల నుంచి కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మనం జనవిజ్ఞాన వేదికగా డిమాండ్ చేయడం జరిగింది. మీడియా పరంగా కూడా మనం ప్రజలకు తెలియజేయడం జరిగింది. అయినా కూడా ఇప్పటికీ అలాంటి దోపిడీ అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఇది కేవలం దైవత్వానికి సంబంధించింది కాదు, ఇక్కడ ఎవరిని తక్కువ చేసి మాట్లాడడం కాదు, ఇది ఒక మానసికమైనటువంటి జబ్బు. కాబట్టి దీన్ని ప్రభుత్వం బాధ్యతగా తీసుకొని అలాంటి వారందరికీ అక్కడ వైద్య సేవలు అందించేటువంటి DMHO గారి సహకారంతో వైద్య సేవలు అందించడానికి టెంట్లు ఏర్పాటు చేయాలి. ఎవరైతే ఇలాంటి డబ్బులు వసూలు చేసుకునేటువంటి బాబాలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా తక్షణమే అరెస్ట్ చేస్తామని చెప్పేసి, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ప్రభుత్వం చెప్తే సరిగా ఉంటుందని చెప్పేసి, ఇది భక్తుల మనోభావాలని కాపాడే విధంగా ఉండాలని చెప్పేసి, దైవత్వాన్ని తక్కువ చేసి చూపే విధంగా ఉన్నటువంటి ఈ బాబాలందరినీ కూడా అరికట్టాలని చెప్పేసి మేము జనవిజ్ఞాన వేదికగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. సంతానం లేని వారికి కలిగించుటకు అక్కదేవతలకు నమ్మిన చాలా పవిత్రమైన దేవస్థానం ఇది. వచ్చిన వారికి కోరికలు నెరవేర్చును. భూత పితాతులున్నా తొలగిస్తూగలరు. భక్తాదులు ఎవరైనా కానీ మనకు వచ్చి స్నానమాచరించి వచ్చి మనకు ఇక్కడ అమ్మవారిని వేడుకున్నారంటే ప్రతి ఒక్క కోరిక కూడా నెరవేరుతుందనేది ఈ స్థల పురాణం. ముఖ్యంగా ఏంటంటే ఆడవారికి, మనకి సంతానం లేని వారికి ముఖ్యంగా సంతానం కలిగేటట్టుగా అమ్మవారు కలిగిస్తారనేది ఇక్కడ మనకు స్థల పురాణం. రెండోది మనకు ముఖ్యంగా రెండోది కూడా ఏంటంటే మనకు ఇక్కడ గాలిశేస్త్ర అంటే మనకు ఈ గాలిశేస్త్రులు అనేటివి మనకు కూడా మనకి ఈ అమ్మవారు అనేటివి, అమ్మవారు అనేవాళ్ళు ప్రసిద్ధి. భూత బేతాలు, అది గాలిశేస్త్రులు అంటే మనకు ఒక్కొక్క వాళ్ళు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా పిలుస్తారు. మనకు భూత ప్రేతాలు అని అంటారు, మనకు గాలిశేస్త్రులు అంటారు, మన కర్మలుగా అలాగా మనకు ఈ రకరకాలుగా పిలువబడుతుంది. ఏవైనా కానీ మనకి ఇక్కడ తొలగిపోతాయి అనేది భక్తాదుల ప్రగాఢ నమ్మకం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.